హై స్కూల్లో తెలంగాణ సకల కళల పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లాల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ దేశపాండే మాట్లాడుతూ వృద్ధ కళాకారులకు పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కళాకారుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉస్నాబాద్ చారిత్రక స్థలం. ఇక్కడ జాతీయ, రాష్ట్ర స్థాయి కళాకారులు ఉన్నారు. వారి అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రద్ధ చూపాలి. నెహ్రూ బాల భవన్లను బలోపేతం చేయాలి అన్నారు. సభలో కరీంనగర్ జిల్లాకు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. మురళీధర్ దేశపాండే, సుభాష్ చంద్రబోస్కు కళాకారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రధాన పాల్గొన్న వారు గవ్వ వంశీధర్ రెడ్డి, వేముల వీరస్వామి, మల్లేశం సంపత్, లక్ష్మణ్, మహేందర్ నేత, సంజీవచారి, చంద్రమౌళి, దేవరాజ్ తదితరులు. జేఏసీ ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి సిద్దిపేట జిల్లా స్థాయి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, ఆత్మీయ బంధువు పెద్దలు మురళీధర్ దేశపాండే గారు, అదేవిధంగా గవ్వ కమలమ్మ ట్రస్టు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నా సోదర సమానులు, ఆత్మీయ తమ్ముడు గవ్వ వంశీరెడ్డి గారు,